హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మేమైతే నిడదవోలు కోట సత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. కారుకి పూజ చేద్దామని చెప్పేసి ఈ టెంపుల్కి వచ్చాము. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆచమ్యా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. గోవింద విష్ణుమూర్తిత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతే చామ విరోధేన బ్రహ్మకర్మ సమార్ వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే अस्मिन् वर्तमानयोहारिकचन्द्रमानेन नूतनयन्त्रवाहनदेवता प्रीत्यर्थम् अपमृत्युदोषनिवारणसिद्ध्यर्थं श्रीकोटशक्त्याम्बिका अनुग्रहप्रसादसिद्ध्यर्थं. ఇక పూజ మొత్తం అయిన తర్వాత నేను కారుకి 4 చక్రాల దగ్గర నిమ్మకాయలు పెట్టేస్తున్నాను. నిమ్మకాయలు తొక్కించడానికి నిమ్మకాయలు అయితే పెట్టేస్తున్నాను. అంటే ఇది జనవరి 1 కొన్నాము కారు. న్యూ ఇయర్ రోజు మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత కోటసత్తమ్మ టెంపుల్కి వెళ్ళటం అవ్వలేదు. మేము బండి కొన్నా ఏం కొన్నా కూడా కోటసత్తమ్మ టెంపుల్లో కూడా పూజ చేయించుకుంటాము. అయితే వెంటనే మళ్ళీ పండగ రావటం వల్ల అవ్వలేదు. పండగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కారు వేసుకుని, అంతే కదా. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ నిడదవోలు కోటసత్తమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా పూజ చేయించేస్తున్నాము. కొన్నప్పుడే చేయించాలి అని ఏమీ లేదు కదా, మన ఇష్టం. ఎప్పుడైనా మనం పూజ చేయించుకోవచ్చు, మంచిది కాబట్టి. మేము పండగ నుంచి వచ్చిన తర్వాత కోటసత్తమ్మ టెంపుల్కి వెళ్ళి పూజ అయితే చేయించేస్తున్నాము పంతులు గారి చేత కారుకి. పూజ అయితే అయిపోయింది. ఇక పంతులు గారు మొత్తం చక్రాలకి కానీ కారు వెనక సైడ్ అన్నీ కూడా కుంకుమ పసుపుతో బొట్లు అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ పూజ అయిన తర్వాత ఇక టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. కోటసత్తమ్మ టెంపుల్ ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాము, మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. ఇదంతా చూసారు కదా. ఇక్కడ ఇంకో కారు కూడా పూజ జరుగుతుంది. ఇక పంతులు గారు కారు చుట్టూ కూడా ఇలా బొట్లు పెట్టి ఓం రాసి, అలాగే లోపల స్టీరింగ్ దగ్గర మనకి లోపల డాష్ బోర్డ్ మీద దేవుడి బొమ్మ ఉంటుంది కదా, వినాయకుడిది, అక్కడ కూడా బొట్లు పెట్టి పువ్వులు పెట్టి పూజ అయితే చేసేసిన తర్వాత ఇంకా కారుకి అయితే హారతి ఇచ్చేశారు. హారతి ఇచ్చిన తర్వాత ఆల్రెడీ నేను చక్రాల దగ్గర నిమ్మకాయలు పెట్టాను కదా, ఆ నిమ్మకాయలను అయితే తొక్కించి కారుని అయితే బయటకు తీసుకువెళ్ళాము. హారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నిమ్మకాయలు తొక్కిస్తూ కారుని అయితే బయటికి తీసుకువెళ్తున్నాము. ఇలా కార్లు, బళ్ళు, లారీలు పూజ చేయడానికి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. మనకి టెంపుల్ ఎదురుగా ఉంటుంది, అందులోనే చేస్తారు ఆ ఖాళీ ప్లేస్లోని. ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. కారు పూజ అయిపోయింది కదా. మేము కొబ్బరికాయలు అయితే తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి అయితే వచ్చేసాము లోపలికి. కోటసత్తమ్మ తల్లి అమ్మవారు నిడదవోలు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాము. ఈరోజు మేము బుధవారం వచ్చాము, వెడ్నెస్డే వచ్చాము కాబట్టి చాలా ఖాళీగా ఉంది. సండే అయితే కోళ్ళని కోసుకునే వాళ్ళు, అలాగే పోతుల్ని వేసుకునే వాళ్ళు, చుట్టాలను పిలుచుకుని భోజనాలు అవి పెట్టుకుంటారు కదా, చాలామంది వస్తారు. అసలు రష్గా ఉంటుంది, ఖాళీగా ఉండదు. మేము వెన్స్డే వచ్చాము కారుకి పూజ చేయించడమే కదా అని. ఆ రోజు తక్కువగానే వస్తారు కదా జనం, అందుకే ఖాళీగా ఉంది. ఇక ట్యూస్డే కానీ సండే అయితే ఎక్కువ. ఇక అందరూ కూడా కోళ్ళని వేసుకుని పోతుల్ని వేసుకుని అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఖాళీగా ఉంది కదా, అందుకే మేము చాలాసేపు అయితే దర్శనం చేసుకున్నాము. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక బయటికి వచ్చి కాసేపు కూర్చున్నాము. కూర్చుని ఇప్పుడు బయలుదేరుతున్నాము. మేము మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ అంటే లేట్ అయిపోయింది, 10 అలా స్టార్ట్ అయినట్టున్నాము ఇంటి దగ్గర. ఎలాగే ఈరోజు ఖాళీగానే ఉంటుంది టెంపుల్.
కారుకి పూజ అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాము మేము. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఆ ముందుకు వెళ్ళి అక్కడ గుడి ప్రాంగణం అంతా కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. నిత్య అన్నదానం 11:30 నుంచి 1:30 వరకు జరుగుతుందంట. అయితే మనం సండే కోల్డ్ నెయ్యి కోసుకుని భోజనాలు పెట్టిన చుట్టాలు పిలుచుకున్నప్పుడు ఈ రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనం చక్కగా రూమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు మార్నింగ్ వచ్చినా మళ్ళీ భోజనాలు చేసి ఈవినింగ్ వెళ్ళే వరకు ఉన్నా కూడా ఆ రూమ్స్లో కూర్చొనేలాగా మనం అవి బుక్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది, నిత్య అన్నదానం. మనం ఏమన్నా అమౌంట్ ఇవ్వాలనుకుంటే మనకు తోచినంత అమౌంట్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఇటు సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా మనం అలాగే బుక్ చేసుకోవచ్చు. అదే సండే అయితే ఇవి ఏవి కూడా ఖాళీ ఉండవు, ఈ రూమ్స్ ఏమీ ఖాళీ ఉండవు. ఈరోజు వెన్స్డే అయినా కూడా చూడండి అక్కడ ఒకళ్ళు పెట్టుకుంటున్నారు భోజనాలు. ఆ చివరి టెంట్ అవి వేసుకుని ఆ రూమ్ తీసుకుని అక్కడైతే భోజనాలు పెట్టుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కోటసత్తం టెంపుల్కి అయితే మేము వచ్చేసాము. కారుకి పూజ అయిపోయింది, అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.